ఈ నెలంతా కూడా మా అవసరాలు తీరుస్తున్నాయినా మమ్మల్ని మాకు తోడుగా ఉంటూ ప్రభా మమ్మల్ని మా కుటుంబాల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడా, మా జీవితాల్లో అనేకమైన ఆశ్చర్యలు జరిగించావు ప్రభా. ఇక ముందు జరిగించబోతున్నందుకు నీ స్తోత్రాలు, మమ్మల్ని పోషిస్తున్నందుకు నీ స్తోత్రాలు, మమ్మల్ని కాపాడుతున్నందుకు నీ స్తోత్రాలు అయ్యా. ఇదిగో బిడ్డలందరినీ సమకూర్చినందుకు నీ స్తోత్రాలు, రానున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇదిగోనైనా విదేశాల నుంచి ఇక్కడ తేజుకొచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభా. దేవా నీ కృపను బట్టినైనా ఏర్పాటు చేసిన ట్రాన్స్పోర్ట్ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వంటల పరిచయం చేసే బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు, కెమెరా లైవ్ను బట్టి మీకు స్తోత్రాలు, ఆర్కెస్ట్రా బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు నడిపిస్తున్న విశ్వాసాలను బట్టి నీకు స్తోత్రాలు. ఎల్రోయి ప్రార్థనా మందిరాన్ని ప్రభా నీ కృప ద్వారా అనేక సమయాల్లో తండ్రి ఆపదలు ఆదుకునినైనా అవసరాల్లోనైనా నీవే సహాయకుడివై తండ్రి, నీవే మాకు బలము ధైర్యమై తండ్రి, మా కొండ మా అండగా ఉండి ప్రభా మిమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఆది నుంచి అంతవరకు మాకు తోడుకుంటున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఆధారనంతా నీకు మహిమార్థంగా మాకు ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్న నీకు స్తోత్రాలయ్యా. నమ్మదగిన దేవుడా, మీరు మాతో ఉండి తండ్రి ఆత్మతో నింపినైనా అభిషేకించి బలపరిచి బిడ్డలందరినీ కూడా నువ్వు నడిపిస్తున్న నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. దేవాతి దేవుని కృపను బట్టి గడిచిన నెలంతా దేవుడు మనల్ని కాపాడి ఆయన కృపలో భద్రపాటు చేసి ఆయన స్తుతించే ధన్యతను మరొక మొదటి వారంలో మనందరికీ దేవుడు అనుగ్రహించినందుకు ఒకసారి స్తోత్రాలు చెల్లిందా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు ఎత్తి సంతోషంగా దేవుని స్తుతిందాం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో తమ్ముడు సింహం వచ్చి ఆరాధన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాడు. అందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడి నామాన్ని గణపరచడానికి సిద్ధంగా ఉందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సమయం ఇచ్చిన దేవునికి, దైవజనులకి, అలాగే పాస్టర్ అమ్మగారికి, సంఘస్థులందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మరి ప్రారంభ ప్రార్థన శ్రీలక్ష గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. శ్రీలేఖ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. అలాగే అవకాశం ఇచ్చిన ఫాస్టర్ గారికి, సంఘం అంతటి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గతించిన నెలంతయు మీరు ఎక్కల చోట మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఇదిగోనైనా మరొక నెలలోకి మమ్మల్ని ప్రవేశింపజేసావు తండ్రి. ఈ మొదటి వారం నాయన ఈ విధంగా మీ సన్నిధానంలో కూడి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, మహోపకారాలను బట్టి మీకే లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి నైనా, ఆశీర్వదించండి తండ్రి. ఈ ఆరాధన అంతయు నైనా మీకు మహిమకరంగా జరగడానికి మీరే కృప చూపండి నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రాంగణం అంతయు నాయన మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఇక్కడ జరిగే ఆరాధన ప్రభా ప్రతిదీ నాయన మీకు మాత్రమే మహిమకరంగా, మా జీవితాలకి దీవెనకరంగా జరగడానికి సహాయం దయచేయండి. ఇంకను తండ్రి రావాల్సిన ప్రతి బిడ్డని సకాలంలో నడిపించు రమ్మని అడుగుచున్నాను తండ్రి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఇక్కడ నిలబడి వాక్యం అందిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం తెచ్చుకుని నాయన, వారి నోటికి మీరు బోరయ్యండి తండ్రి నాయన. మీ యొక్క వాక్యం నాయన మా అందరికీ తండ్రి మా జీవితాలకి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. మేము ఎండైన దీవెన ఆశీర్వాదములు ఎల్లవేళ్ళ మా అందరికీ దయచేయమని, ఈ ఆరాధన అంతయు మీకు మహిమార్థమై జరిపించుకోమని చిన్న ప్రార్థనగా ప్రతిఫలం దయచేయమని యేసునామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సిస్టర్ గారిని బట్టి దేవునికి వందనాలు. అలాగే
కోయిల వారు వచ్చిన వారు అయితే పాటలు పాడుచుండగా వారితో పాటు మనం కూడా కలిసి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. పాటల షీట్లోంచి మొదటి పాట పాడుకుందామండి. గాఢ అంధకారంలో నీ నడిచిన వేళలలో అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. గాఢాంధకారములో నడచిన వేళలలో, గాఢాంధకారములో నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుకాక
పాడేదన్ ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదన్ జడియను బెదరను నా యేసు నాతోనుండగా జడియను బెదరను నా యేసు నాతోనుండగా జడియను బెదరను నా యేసు నాతోనుండగా జడియను బెదరను నా యేసు నాతోనుండగా. హల్లెలూయా. పాటల షీట్లోంచి రెండో పాట పాడుకుందామండి. పాపినైనా నన్ను వెదకి రక్షించావు అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. పాపినైన నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు పాపినైన నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను ఏమిచ్చి నిన్ను దర్శించగలను అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థన అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థన పాపినైన నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు పాపినైన నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు ప్రేమనే మాయలో పడిపోయాను మత్తు అనే ముసుగులో చెడిపోయాను ప్రేమనే మాయలో పడిపోయాను మత్తు అనే ముసుగులో చెడిపోయాను పడిపోయిన నన్ను లేవనెత్తావు చెడిపోయిన నన్ను చేరదీసావు మలినమైన నా బ్రతుకు శుద్ధి చేసావు మలినమైన నా బ్రతుకు శుద్ధి చేసావు అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థన అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థన పాపినైన నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు పాపినైన నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు
జారిపోయాను, పాపమనే ఊబిలో మునిగిపోయాను, జూదమనే ఆటలో జారిపోయాను. దిగజారిన నన్ను లేవనెత్తావు, మోక్షమే లేని నాకు మోక్షాన్ని ఇచ్చావు. హీనమైన నా బ్రతుకు మహిమగా మార్చావు, హీనమైన నా బ్రతుకు మహిమగా మార్చావు. అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన, అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల, నీ రక్తమే పాప పరిహారం, నీ దేహమే జీవాహారం, నీ వాక్యమే మాకు ఆధారం, నీ నామమే రక్షణకు మూలం, నీ విజయమే మాకును విజయం. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల. చేపలు కొడదాం, చేపలు కొడితే పడతాం. సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరు మొదటి ఆదాముతో పాపము జనించెను, మరణము సంక్రమించెను. మొదటి ఆదాముతో పాపము జనించెను, మరణము సంక్రమించెను. ఆ పాపం పోవాలంటే, ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు, పరిశుద్ధుడు రావాలి. ప్రభువా నగపతి ఆదామైనావు, నువ్వు ఎక్కావు, నీ ప్రాణమే బలిగా అర్పించి మా ప్రాణాలను కాపాడావు, మరణాన్ని మృంగి వేశావు. నీ రక్తమే పాప పరిహారం, నీ దేహమే జీవాహారం, నీ వాక్యమే మాకు ఆధారం, నీ నామమే రక్షణకు మూలం, నీ విజయమే మాకును విజయం. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల. చెప్పలు కొడతాం అందరం.
పొందిన దెబ్బలచే మాకు స్వస్థతనిచ్చావే, మా కోసం చీల్చబడినావే. నువ్వు పొందిన దెబ్బలచే మాకు స్వస్థతనిచ్చావే, మా కోసం చీల్చబడినావే. స్వరూపమేమీ లేక కురూపివైనావయ్యా, నిన్ను నలుగా కొట్టుటాకు తండ్రిష్టమాయేనా. ప్రభువా నిశ్చయముగా మా రోగాలు భరించావు నీ దేహములో, మా వ్యసనములన్నిటి సహించి మా శాపగ్రాహివైనావు, ఆరోగ్యమే మాకు ఇచ్చావు. నీ రక్షణే పాప పరిహారం, నీ దేహమే జీవాహారం, నీ వాక్యమే మాకు ఆధారం. నీ నామమే రక్షణకు మూలం, నీ విజయమే మాకును విజయం. లోక పాపమును మోసుకెళ్ళినా దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకెళ్ళినా దేవుని గొర్రె పిల్ల. నీ రక్తమే పాప పరిహారం, నీ దేహమే జీవాహారం, నీ వాక్యమే మాకు ఆధారం. నీ నామమే రక్షణకు మూలం, నీ విజయమే మాకును విజయం. లోక పాపమును మోసుకెళ్ళినా దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకెళ్ళినా దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. దయచేసి అందరు లేచి నిలబడదాం. ఈ సమయంలో సునీత వచ్చి ఆరాధన నడిపిస్తుండగా అందరూ ఏకీభవించి పరిశుద్ధాత్మ నడిపింపు వరకు అందరం కూడా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరము కూడా కళ్ళు మూసుకుని దేవుని నామాన్ని ఆరాధించుకుందాము. దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిందామండి. దేవాది దేవుడు ఇంతవరకు కూడా తన రెక్కల కింద భద్రపరిచి తన నామాన్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, ఆయన నామాన్ని గణపరుచుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి ఏమి ఇచ్చి కూడా రుణము తీర్చలేము. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తప్పితే ఏమీ చెల్లించలేము. అందరూ కూడా ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము. దేవా, సమస్తాన్ని ఇచ్చిన విధానం బట్టి, దేవా మమ్మల్ని మందిరానికి నడిపించుకొచ్చిన విధానం బట్టి, దేవాన్ని స్తుతించుకునే భాగ్యములు ఇచ్చిన విధానాన్ని బట్టి, దేవాన్ని కార్యములు మేము చూడడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నామని దేవుని స్తుతించి ఆరాధిద్దాము. మన హృదయంలోనికి ఆయన ఆహ్వానించినప్పుడు, మన హృదయముతో ఆయన ధ్యానించినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన మాటను విన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయాన్ని తాకడానికి, నిన్ను అభిషేకించడానికి, నీ ఆత్మను వెలిగించడానికి, నిన్ను మండించడానికి పరిశుద్ధాత్మదేవుడు సమీపముగా ఉన్నాడు. మన హృదయముతో ఆయన్ని ఆహ్వానిద్దాము, మన పెదవులతో ఆయన ఒప్పుకుందాము, స్తుతిందాము, గణపరుద్దాము. మన యొక్క స్తుతుల ద్వారా ఆయన యొక్క సింహాసనం కదల్చబడాలి. మన స్తుతుల ద్వారా ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా ఆయన మహిమ చేత నింపబడాలి. దేవా, నీవే మా ధ్యానము తండ్రి, నీవే మా సర్వము, నీవే మా సమస్తము. ఆయన స్తుతించినప్పుడు సమస్తాన్ని కూడా అనుగ్రహించినటువంటి దేవుడు తన రక్తంతో మనల్ని కప్పి మనకు విడుదల అనుగ్రహించి మనల్ని విడిపించేటటువంటి దేవుడు, మనల్ని సంరక్షించేటటువంటి దేవుడు, మనల్ని రక్షించేటటువంటి దేవుణ్ణి మనం ఈ సమయంలో స్తుతించి ఆరాధిద్దాము. అందరము కూడా చప్పట్లు కొడుతూ ఏకీభవిస్తూ స్తుతించి ఆయన నామాన్ని గణపరుద్దాం. విడిపించువాడవు నీవే, రక్షించువాడవు నీవే, విడిపించువాడవు నీవే, రక్షించువాడవు నీవే, నీవే నీవే నా కోట. పాడదాం అందరము కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆశ్రయం నీవే నీవే నా కోట, నీవే నీవే నా ఆశ్రయం,
హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన రక్షించువాడవు నీవే రక్షించువాడవు నీవే రక్షించువాడవు నీవే రక్షించువాడవు నీవే అపాయమేమియు లేదు భయమే నాకు లేదు అపాయమేమియు లేదు భయమే నాకు లేదు యేసే నా కోట యేసే నా ఆశ్రయం యేసే నా కోట యేసే నా ఆశ్రయం యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలచిన నా యేసయ్యా యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలచిన నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన నన్ను కప్పెను ఆయన సత్యముడాలయున్నది తన రక్తముతో నన్ను కప్పెను ఆయన సత్యముడాలయున్నది అపాయమేమియు లేదు భయమే నాకు లేదు అపాయమేమియు లేదు భయమే నాకు లేదు యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన విడిపించువాడవు నీవే రక్షించువాడవు నీవే రక్షించువాడవు నీవే రక్షించువాడవు నీవే 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 నా కోట నీవే నీవే నా ఆశ్రయం నీవే నీవే నా కోట నీవే నీవే నా ఆశ్రయం యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు పెట్టెలు ఆపలేవు యేసు నీతో ఉండగా యేసు మనతో ఉండగా రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు రోషం కలిగిన క్రైస్తవుడా నీకు లేవు జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేవు హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా యుద్ధ వీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా
స్థుతించినటువంటి దేవుడు సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలా చంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలా చంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా 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 ఆకాశము నుండి వందనాలు పాడి దేవుని స్తుతించెదము ఆకాశము నుండి వందనాలు పాడి దేవుని స్తుతించెదము కొండల నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము కొండల నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా 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 స్తోత్రం దేవా, పరిశుద్ధ రక్షకుడానికి కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి కొందరు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా నీ ఆత్మను మాపై ఉంచినందుకు తండ్రి, నీ యొక్కడు హస్తాన్ని మా మీద ఉంచినందుకు తండ్రి. దేవా ఈ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని విమోచించడానికి, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని నడిపించడానికి తండ్రి
దేవా నీ రక్తము చేత మమ్మల్ని కడిగినందుకు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. మమ్మల్ని రక్షించేవాడు నీవే తండ్రి రాజా. దేవా యుద్ధము జరిగించేవాడు నీవే తండ్రి రాజా. నీ కృప కుడి హస్తాన్ని మా మీద ఉంచు తండ్రి రాజా. కుడుముకు కానీ వెడుముకు కానీ తొట్టిల్లుకోకుండా తండ్రి రాజా. నిత్యము కూడా నీ హస్తముకు తోడుగా ఉంచి నడిపిస్తున్న గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాని కొందరు స్తుతులు స్తోత్రాలు తండ్రి రాజా. నీ బిడ్డ హృదయాలు తెరిచినందుకు మాట్లాడినందుకు తండ్రి రాజా. దేవాని యొక్క మహిమ కార్యములు మేము చూడడానికి తండ్రి రాజా. నీ ఆశ్చర్య కార్యములు మేము చూడడానికి తండ్రి రాజా. మా కుటుంబాలను మేము వెలిగించుకోవడానికి తండ్రి రాజా. మమ్మల్ని మేము మండించుకోవడానికి తండ్రి రాజా. నువ్వు ఇస్తున్నటువంటి ధన్యతను బట్టి తండ్రి రాజా, నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి రాజా, నువ్వు మమ్మల్ని వెలిగిస్తున్నటువంటి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి రాజా. నీ అగ్ని గంధకముల చేత మమ్మల్ని అభిషేకించుకుంటున్నందుకు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. నీ మహిమను నీ ప్రసన్నతను ప్రతి ఒక్కడు ఉంచావు తండ్రి. దేవానికి విడుదల హృదయాలు తెరిచి మాట్లాడావు తండ్రి రాజా. కృంగిపోయినటువంటి హృదయాన్ని లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి రాజా. గుండు చెదిరినటువంటి వారిని బాగు చేయమని అడుగుచున్నాం తండ్రి రాజా. దేవా ఏ ఇబ్బందులతో వచ్చినప్పటికీ కూడా తండ్రి రాజా, నువ్వు అభిషేకించుకున్నటువంటి దేవుడు తండ్రి రాజా. నువ్వు విడిపించేటటువంటి దేవుడు తండ్రి. నువ్వు రక్షించేటటువంటి దేవుడు తండ్రి రాజా. నీ బిడ్డలందరినీ నీకు నీ స్వాధీనంలో ఉంచుకుని తండ్రి రాజా. దేవాని బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు తండ్రి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. దేవా ఈ ఆరాధన ద్వారా నువ్వు ఘనత పొందుకున్నందుకు మహిమ పొందుకున్నందుకు తండ్రి రాజా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతా కూడా తండ్రి రాజా యేసుక్రీస్తు నామములో తండ్రి నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలు కూడా దేవుని నామమున మహిమ పరుద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పాటలు పాడి దేవుని మహిమపరిచిన కోవిర పిల్లలను బట్టి, అలాగే ఆరాధనలో తోడుగుండి దేవుడు నడిపించిన సునీత యెహోషువ గారిని బట్టి దేవుని నామానికి వందనాలు. అలాగే దావీదు రాసిన కీర్తన చదువుతారు. మరి 70వ కీర్తన అందరిలో లేచి నిలబడినట్లయితే సునీత గారు వచ్చి చదవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలండి. 70వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం ఉందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి ముందుదురుగాక. నిన్ను వెదుకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరగపడి రమ్ము. నాకు సహాయం చేయవు, నీవే నా రక్షకర్తవు నీవే. యెహోవా ఆలస్యం చేయకుమి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. మన మధ్యలోనికి దేవుని మహాకృపను బట్టి పాస్టర్ చార్లెస్ గారి ద్వారా వాక్య సందేశం అందించడానికి ఇండియా నుంచి వచ్చారు ప్రకాష్ పి కృష్ణాపర గారు. చర్చ్ రిలేషన్ మేనేజర్గా పనిచేస్తూ బెంగళూరులోను, కర్ణాటకలోను, ఇండియాలోను ఫీబా ఇండియా అని ఇక్కడ నేను చదువుతూ ఉన్నాను.
అయితే చాలా గొప్ప సేవకులు, చాలా తగ్గింపు కలిగినటువంటి సేవకులు, చక్కటి వాక్య సందేశం ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నారు. 12:40 వరకు కూడా ఆయనకి సమయం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బల్లారాధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి ఒకసారి లేచి నిలబడి అందరూ చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాము. వాక్య సందేశాన్ని అందిస్తుండగా అందరం కూడా నిశ్శబ్దంగా ఉండి వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం నేను చదువుతున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరములు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చదవండి. ఇంచుమించు 480 సంవత్సరములు ఇట్లు జరిగెను. ఆదికాండం 15వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనిసిస్, చాప్టర్ 15 వర్స్ 14, 14వ వచనం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయించి ఇక్కడున్న నీ బిడ్డలతో అల్పదాసునైన నేను కూడా చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చిన మంచి ఫెలోషిప్ కొరకు మీకు స్తోత్రాలు. మీరిచ్చిన స్వరముతో మిమ్మల్ని గాన ప్రతిగానములు చేయగా మీరు ఆలకించి మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. ఈ గదంతా తండ్రి మీ కృపతో నింపారు, మీ మహిమతో నింపారని విశ్వసిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలోని భావమును మీరు మాకు బోధపరచమని, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని, ఒక చక్కటి వాక్య సందేశం మీ గురించి విని ఇక్కడ నుండి తృప్తిగా వెళ్ళినట్లు పరిశుద్ధాత్మ దేవ మా అందరితో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 3 భాగాలను మనం చదువుకున్నాం. మొట్టమొదట ఇశ్రాయేలుల ప్రజలు ఐగుప్తులో ఉన్నటువంటిది 430 సంవత్సరములను చదువుకున్నాం కదా. లూకా గారు రాస్తూ కొన్ని సంవత్సరముల తర్వాత, అకార్డింగ్ టు హిస్టరీ ప్రకారం మోర్ దెన్ 1500 years, సో 450 సంవత్సరాలను రాశాడు. యాక్ట్స్ 13 వర్స్ 19 and 20లో మరలా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వెళ్ళక మునుపు, అంటే అబ్రహాముగా పేరు మార్చబడక మునుపు అబ్రాముగా ఉన్నప్పుడు అబ్రాముతో దేవుడు చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయం మనం చదువుకున్నాం 14వ వచనంలో 400 సంవత్సరం. సో అకార్డింగ్ టు ఈ కంటెక్స్ట్ ప్రకారం 4వ తరము వారు తిరిగి వచ్చారు అని వ్రాయబడింది. వాస్తవానికి వారు ఐగుప్తు నుండి వచ్చింది 11వ తరము. చాలా హిస్టరీ ఉంది మనకు, అదంతా చెప్పలేము కానీ మనము. సరే, ఏదేమైనా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా వెళ్ళక మునుపు అబ్రాముతో చెప్పాడు 400 సంవత్సరములు అని చెప్పాడు. తర్వాత మోసే గారు వ్రాస్తూ 430 అన్నాడు. లూకా గారు వ్రాస్తూ 450 అన్నాడు. ఏది నమ్ముదాం? 3 రెఫరెన్స్లు బైబిల్లో రాయబడ్డాయి. బైబిల్లో తప్పులు ఉంటాయా? సాధ్యమే లేదు కదా, నెవర్. ఇంతకు ఏది కరెక్ట్? ఇంతకు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇంతకు ఐగుప్తుల వాళ్ళు, మన పూర్వీకులైన ఇశ్రాయేలీయులు? ఎందుకు తేడా వచ్చింది? సో అబ్రాముతో చెప్పిన విషయాన్ని అలా పక్కన పెడదాం. ఎందుకు అలా అంటున్నానంటే, అప్పటికింకా ఇశ్రాయేలు సంతతి ఐగుప్తుకు వెళ్ళక మునుపు దేవుడు అబ్రాముతో చెప్పాడు. ఇంకా ఆయనకు పేరు మార్చబడలేదు. సో కాబట్టి అబ్రాముతో చెప్పిన విషయాన్ని అలా పక్కన పెట్టేస్తే, మోసే వ్రాసిన మాటను, లూకా వ్రాసిన మాటను మనం అమల్లోనికి తీసుకోగలిగితే 20 సంవత్సరములు తేడా వస్తుంది కదా. 430, 450. మనం బైబిల్ చదువుతూ ఉంటాం కానీ ఇటువంటి తేడాలు, ఈ క్యాల్కులేషన్స్ ఒక 1000 వరకు ఉంటాయి బైబిల్లో. కానీ మనం ఎప్పుడు వాటిని చదివి
ఆ ఒరిజినల్ బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేయటంలో మనం విఫలమవుతున్నామని చెప్పగలుగుతాను నేను. సో ఎప్పుడైతే మనం ఈ తేడాలు వచ్చినప్పుడు దాన్ని గిన మనము ఇన్డెప్త్గా గిన మనం ఆలోచించుకోగలిగితే అసలు ఒరిజినల్ ఏంటనేది మనకు బయటకు వస్తుంది. అంతే కదా? వచ్చిందా మీకు ఈ థాట్ ఎప్పుడన్నా? ఈ భాగం చదివేటప్పుడు 430 అన్నాడు, అక్కడ చదివేటప్పుడు 450 అన్నాడు, ఎందుకు ఇలా వ్రాయబడింది అని మనం ఈరోజు ఆ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోసే పెద్దవాడైనప్పుడు అనే మాటతో ప్రారంభం చేశాడు. మోసే పెద్దవాడైనప్పుడు తన వారిని చూడాలన్న ఆలోచన కలిగింది కదా. 2వ అధ్యాయం 10వ వచనంలో పెద్దవాడైనప్పుడు తన వారిని 11వ వచనం తన వారిని చూడాలన్న ఆలోచన కలిగి ఆయన ఐగుప్తుకు వెళ్ళటం జరిగింది. పెద్దవాడైనప్పుడు అని ప్రారంభం చేశాడు. అప్పటికి మోసే వయసు అంతా 41 years, 40+. అంటే 40 సంవత్సరముల తర్వాత కూడా పెద్దవాడేనా? అర్ధ వయసు అయిపోయింది కదా. మరి బైబిల్ అంటుంది పెద్దవాడైనప్పుడు అని. దట్ ఈజ్ ఆల్సో మిస్టరీ. సో ఇటువంటి పదాలు వచ్చినప్పుడు కాస్త మనం థియాలజీ పరంగా హిస్టారికల్గా ఆలోచన చేస్తే అసలు ఎందుకు ఆ మాట అన్నాడు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి అయితే మోసే పెద్దవాడైనప్పుడు తన వారిని చూడాలన్నటువంటి ఆలోచన కలిగి ఐగుప్తుకు వెళుతూ ఉంటాడు. ఈ దోహా లాగానే ఎడారి ప్రాంతం. అలా వెళుతూ ఉంటే ఒక చోట ఒక క్రైస్తవుడు ఒక అక్రైస్తవుడు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. దగ్గరికి వెళ్ళి చూస్తాడు. వారిద్దరి కాన్వర్జేషన్ ఏం జరిగిందో మనకి హిస్టారికల్గా ఎక్కడ లేదు. అంత మోసే భూమి మీద సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మోసే లాంటి మనిషి లేడు అని బైబిల్ రాయబడింది. 3 పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి మోసేలో. సాత్వికుడైనటువంటి మోసే ఆ ఐగుప్తుని చంపేంత ఎక్స్టెండెడ్గా వెళ్ళాడంటే ఆ ఐగుప్తీయుడు ఉపయోగించకూడని లేక పలకకూడని అనకూడని చెప్పకూడని మాట ఏదో ఇశ్రాయేలుని అని ఉండవచ్చు. సో ఇదంతా విన్నాడు. అంత సాత్వికుడు మర్డర్ చేయాలనా కదా? అంత సాత్వికుడు ఇంత గొప్ప నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అసలు మోసే? ఓడిపోవటం సహజమే. 151 నుండి 11 వరకు ఓడిపోవటం అనేది కదా ఆశ్చర్యం కదా. సో ఒకవేళ ఐగుప్తీయుడు ఆ ఇశ్రాయేలుని అనకూడని మాట అన్నా కూడా సాత్వికుడు కదా, తన క్వాలిటీ కాపాడుకోవాలి. సో కాబట్టి ఏదో మందలించి చివాట్లు పెట్టు, మందలించి కరెక్ట్ చేస్తూ పంపించి ఉండాల్సింది. కానీ అతన్ని చంపేశాడు మోసే. చంపేసి చుట్టుపక్కల పార చూస్తే ఎంత ఎడారి ప్రాంతం కాబట్టి ఇసుక తవ్వి అందులో పూడ్చిపెట్టి మరలా ముందుకెళ్ళిపోయాడు. ఇంకొక చోట ఇద్దరు ఇశ్రాయేలులు పోట్లాడుకుంటున్నారు. సిగ్గుచెట్టు కదా ఇద్దరు ఇశ్రాయేలులు పోట్లాడుకోవటం. అఫ్కోర్స్ సంఘాలలో ఉంటారులేండి, పదవుల కోసం వాటి కోసం వీటి కోసం కదా. సో ఇద్దరు ఇశ్రాయేలులు పోట్లాడుకుంటుంటే దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్తే వాళ్ళ ఒక ఆయన అంటాడు, నిన్ను మా మీద అధికారిగా ఎవరు నియమించారు? నిన్నటికి నిన్న నువ్వు ఐగుప్తిని చంపినట్టు మాలో ఎవరినైనా చంపు చూస్తున్నావా అంటాడు ఒక హెబ్రీయుడు. అప్పుడు మోసేకు భయం అనేది ఏంటో తెలిసింది. నిన్న చేసిన హత్య ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ హెబ్రీయుడు మోసేను ఆ మాట అన్నాడో మోసేకు భయం వచ్చేసి ఐగుప్తుకు వెళ్లకుండా తన ట్రావెల్ స్కెడ్యూల్లో కొంత మార్పులు చేసుకొని మిద్యాన దేశమునకు వెళ్ళిపోయాడు. మిద్యాన దేశమునకు ఎందుకు వెళ్ళిపోయాడంటే ఇతను చేసిన హత్య సో ఎక్కడ ఏ యొక్క పార్లమెంట్లో కానీ ఐగుప్తులో ఎవరికి తెలిసినా రాజుకు రీచ్ అయిపోతే చంపేస్తాడు. కాబట్టి మోసేకు భయం వచ్చేసి ఐగుప్తుకు వెళ్లకుండా మిద్యానికి వెళ్ళిపోయాడు. మిద్యాన దేశమునకు వెళ్ళిపోయి ఆ ప్రాంతమునకు వెలుపట ఒక బావి దగ్గర మిద్యాను యాజకుడైనటువంటి రగుయేలు, ఆ డిఫరెన్సెస్ గమనించండి. 12వ వచనంలో ఉంటుంది, 2వ అధ్యాయం రగుయేలు కదా, 18వ వచనం రగుయేలు కుమార్తెలు వంటలకు నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాన్ని గమనించి మోసే దగ్గరికి వెళ్ళి వారితో నీళ్లు ఛేదించుకొని తాగటం జరిగింది. అమ్మాయిలు కాబట్టి కష్టపడుతూ ఉన్నారు. కొంతమంది వచ్చి పోగిరిగాలు వచ్చి మాట్లాడటం గమనించి మోసే ఆ నీళ్లు చేది పెట్టే విషయంలో మోసే వారికి సహాయం చేయగా వారందరూ త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత
ఈ యాజకుడైనటువంటి రఘుయేలు ఇంత త్వరగా ఎలా వచ్చారు అంటే, నాన్న ఒక హెబ్రీయుడు మాకు సహాయం చేశాడు, అందువల్ల మా పని త్వరగా ముగించుకొని వచ్చేసాం. అలాగైతే మీరు ఎందుకు ఇంటికి తీసుకురాలేదు అతన్ని? ఏమో నాన్న మేము తీసుకురాలి, తన దారిని తను వెళ్ళిపోయాడు అనగానే రఘుయేలు ఆ బావి దగ్గరికి వెళ్తే మోసే అక్కడ ఉంటాడు. ఇక మోసేను ఇంటికి తీసుకుని వెళ్ళి తన ఇంట ఉంచుకొని తన పెద్ద కుమార్తె అయినటువంటి సిప్పోరాని ఇచ్చి పెళ్లి చేసి, నా ఇంట ఉంటూ నా మందను మేపుకుంటూ ఇక్కడే ఉండమని చెప్పాడు. అలా మోసే రఘుయేలు కుమార్తె అయినటువంటి సిప్పోరాను వివాహం చేసుకొనగా వారికి 2 పిల్లలు పుట్టి మిద్యాను దేశములో ఒక ప్రాంతములో మండుచున్నట్టుండినటువంటి పొద దగ్గర దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. మండిన పొద కాదు, మండుచున్నట్టుండిన పొద దగ్గర. ప్రతి అక్షరములో మనకు లోతైన మర్మం మనకు దాచబడి ఉంటుంది. సో కాబట్టి చాలా చక్కగా మనము వాక్యాన్ని అక్షరం ధ్యానం చేయాలి. సో దేవుడు మోసేకు చెప్తూ ఉన్నాడు, నా ప్రజల యొక్క ఆర్తధ్వని నేను వినియున్నాను, వారిని విడిపించుటకు నువ్వు వెళ్ళాలి. పితడైనటువంటి అబ్రాహాముకు నేను వాగ్దానం చేశాను. సో వ్రాయబడినటువంటి మాట నిర్గమకాండం 3వ అధ్యాయంలో, సో అటువైపు వెళ్ళి నేను ఈ వింతను చూశానంటాడు. సో నేను ఇలా ఉన్నాను కాబట్టి మీరు నాకు ఎదురుగా ఉన్నారు కాబట్టి మనం కనిపిస్తూ ఉన్నాం కదా, నేను వెనక్కి తిరిగితే మీరు నాకు కనిపించరు. మోసే అదే చేశాడు. ఆ మండుచున్నట్టుండినటువంటి పొద దగ్గర అటువైపు వెళ్ళి నేను ఇటువైపు ఏం జరుగుతుందో చూస్తానంటాడు. దట్ ఈజ్ ఆల్సో దెర్ ఈజ్ సమ్ సీక్రెట్స్. సో మొత్తానికైతే అక్కడ చూడాలని వెళితే దేవుడు చెప్పాడు, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు నీవు వెళ్ళాలి అని దేవుడు మోసేతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. మోసే 5 సాకులు చెప్పాడు. అందులో మొదటిది నిర్గమకాండం 3వ అధ్యాయం. దానికి మునుపు ఇంకొక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. నేను సిప్పోర వాళ్ళ తండ్రి పేరు రఘుయేలు, యాజకుడు అని చెప్పాను కదా. 2వ అధ్యాయం 18వ వచనం వరకు ఆయన పేరు రఘుయేలు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పేరు ఇత్రో అనే పేరు మార్చబడింది. ఇత్రో ఒరిజినల్ నేమ్ కాదు, అది ఆయనకి ఇచ్చిన బిరుదు. మంచి నమ్మకమైన యాజకుడు ఆయన రఘుయేలు. దాన్ని గమనించిన ప్రభుత్వము ఆ రఘుయేలు గారికి ఇత్రో అని పేరు పెట్టింది. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయంలో రఘుయేలుని గురించి మాట్లాడేటప్పుడు ఇత్రో అని సంబోధించవచ్చు. 2వ అధ్యాయం వరకు మాట్లాడవలసి వస్తే రఘుయేలు అని సంబోధించాలి. 3వ అధ్యాయం నుంచి మాట్లాడవలసి వస్తే ఇత్రో అని సంబోధించాలి. రైట్. ఇక దేవుడు మోసేకు చెప్పాడు, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు నీవు నాయకత్వం వహించాలి అని చెప్పగా మోసే 5 సిల్లీ రీజన్స్, 5 సాకులు చెప్పాడు. ఈరోజు ఎవరైనా మందిరానికి రాలేదనుకోండి, జాషువన్న వెళ్ళి ఆయన్ని ప్రశ్నిస్తే ఏదో సంబంధం లేని రీజన్ చెప్తూ ఉంటారు కదా. కామన్గా మీ ఊర్లో ఏమో కానీ మా ఇండియాలో అలా చెప్తుంటారు. ఆయన చెప్పిన రీజన్కు మందిరానికి రాకుండా ఉన్నంత రీజన్ అయితే కాదు. ఇక్కడ మోసేకు దేవుడు చెప్తూ ఉంటే, సో మొదటి రీజన్ ఏమంటాడంటే 3వ అధ్యాయం 11వ వచనం మధ్య భాగం, నేనే చదువుకుంటూ వెళ్ళిపోతాను, మనకు షార్ట్ టైం ఉంది కాబట్టి. వారిని తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడను అంటాడు. మోసే ఇచ్చిన ప్రతి సిల్లీ రీజన్కు దేవుడు 100% ఆన్సర్ ఇస్తూ వచ్చాడు. వారిని తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడను, దట్ ఈస్ ఫస్ట్ వన్. ద సెకండ్ వన్, నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలి, నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలి. 13వ వచనం మధ్య భాగంలో ఉంటుందన్నమాట. ఆయన నీ పేరేమని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పాలి, నేను దేవుడనని చెప్పు, యెహోవానని చెప్పు. సో ఆ విధంగా మోసే అడిగిన ప్రతిదానికి దేవుడు కరెక్ట్గా మోసేకి సమాధానం ఇచ్చాడు. దేవుడి సమాధానం ఇస్తేనే మనకు అప్పుడప్పుడు మనం సరి అవుతూ ఉంటాం, సరి చేసుకుంటూ ఉంటాం. ద థర్డ్ రీజన్ 4th చాప్టర్ వర్స్ 1, నన్ను నమ్మరు, నా మాట వినరు. అయ్యా నువ్వు యెహోవా దేవుడివని నేను అక్కడికి వెళ్ళి చెప్తే వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఎవరి మాట చెప్తున్నది? మోసే. ఐగుప్తుల సకల విద్యలలో ప్రవీణుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద సాత్వికుడు. 3 బ్యూటిఫుల్ క్వాలిటీస్ కలిగిన మోసే అంటున్నాడు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. దట్ ఈస్ థర్డ్ రీజన్. ద ఫోర్త్ వన్, 4th చాప్టర్ 10th వర్స్, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడను అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద 4th రీజన్. నా వల్ల కాదు. ఫరో చాలా కఠినుడు. అతను ముందు నిలబడి అతను అడిగిన ప్రశ్నలకు చెప్పేంత
మాట నేర్పరిని కాదు, చాకచక్యం నేర్పరితనము నాకు లేదు అని మోసే సమాధానం ఇస్తూ ఉన్నాడు. ద ఫైనల్ లాస్ట్ వన్ 4వ అధ్యాయం 13వ వచనం, నీవు పంపదలిచిన వానిని పంపు. ఈ 5 రీజన్స్ మోసే దేవుడికి ఇద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషన్. సో 5వ రీజన్ తర్వాత, మోసే నువ్వు ఎన్ని సాకులు చెప్పినా నేనైతే విడువను, నువ్వే వెళ్ళాలి. కాకపోతే నీ అన్న అయిన అహరోను తీసుకో, మీ అక్క అయిన మిరియామును తీసుకో, కానీ నువ్వే వెళ్ళాలి, ఈ పని నువ్వే చేయాలి. దేవుడు పట్టుబట్టగా మోసే మామైనటువంటి ఇత్రో దగ్గరికి వెళ్ళి, మామయ్య నిన్నటి దినమున దేవుడు మండుచున్నట్టుండి నా పొద దగ్గర దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. అప్పటి నుండి ఆయన నన్ను మాట్లాడిస్తూనే ఉన్నాడు. చివరికి నేను ఎంత చెప్పినా ఆయన వినకుండా నన్నే వెళ్ళమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకుని వచ్చేదానికి అని ఇత్రోకు చెప్తే, ఇత్రో మోసేను ప్రోత్సాహపరుస్తూ కదా 4వ అధ్యాయం 20వ వచనంలో, సో ఆయన కుమార్తెను 2 మనవన్లను మోసే అహరోను మిరియామును సిద్ధం చేసి వారిని ఐగుప్తుకు పంపించడం జరిగింది కదా. కూతురు అల్లుడు మనవన్లు 2 పోతూ ఉంటే కదా సంతోషంగా పంపించాడు. దేవుడు చెప్తున్నాడు కదా వీళ్ళు, ఎందుకంటే ఆయన యాజకుడు, ఆయనకు తెలుసు, హీ నోస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడి మాట యొక్క శక్తి దైవజనుడైనటువంటి ఇత్రో గారికి తెలుసు కాబట్టి, అల్లుడా మోసే దేవుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్ళు, తీసుకెళ్ళు నీ భార్య, నా కుమార్తెను తీసుకెళ్ళి, 2 మనవలను తీసుకెళ్ళి, ఇదో చాలా దూరం ప్రయాణం, ఈ గాడిదని తీసుకెళ్ళు, పిల్లలను దీని మీద కూర్చోబెట్టుకు వెళ్ళు, ఇదిగో ఈ దేవుని కర్రను కూడా తీసుకుని వెళ్ళు. అంతవరకు అది మోసే కర్రగా ఉన్నది. దాదాపు 5-6 రెఫరెన్స్లలో మనం చూస్తాం. 4వ అధ్యాయం 20వ వచనం, 17వ అధ్యాయం 9వ వచనంలో ఆ కర్ర కాస్త దేవుని కర్రగా మార్చబడింది. ఈ 2 రెఫరెన్స్లలోనే. దట్ ఈస్ ద డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక ఇత్రో యొక్క ప్రోత్సాహంతో మోసే ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళి ఫరో ముందు నిలబడ్డాడు. పార్లమెంట్లోనికి వెళ్ళాడు, ఫరో ముందు నిలబడ్డాడు. అదే మొదటిసారి మోసే ఫరోను చూడటం. ఫరో ముందు నిలబడితే ఫరోకు మోసేకు 5 సిల్లీ రీజన్స్ ఫరో మోసేకి ఇచ్చాడు. మోసే 5 సిల్లీ రీజన్స్ దేవుడికి చెబితే, ఓకే, ఇప్పుడు ఫరో మోసేకు 5 కండిషన్స్ అనుకోవచ్చు, లేక రీజన్స్ అనుకోవచ్చు. అందులో మొదటిది 5వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగం, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనివ్వను. ఫరో మోసేకి చెప్తున్న మాట మోసేకి అర్థం కావాలి కదా, నేను యెహోవాను ఎరుగను, నేను మీ వలను నేను పంపించను. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ద సెకండ్ వన్, నిర్గమకాండం 8వ అధ్యాయం 28వ వచనం, మిమ్మల్ని పోనిచ్చదని కానీ దూరము పోవద్దు. ఎస్ మోసే, టేక్ యువర్ పీపుల్, కానీ దూరం పోవద్దు. ఈ సరౌండింగ్లో కొంత దూరం వెళ్ళి మీ దేవుడైన యెహోవాకి ఏం చేస్తారో ఏమి సమర్పిస్తారో చేసుకునండి, మరలా తిరిగి రండి, కానీ దూరం వెళ్ళకండి అని కాస్త ఊరటిచ్చే విధంగా ఫరో మోసేకు కొంతవరకు అనుమతి ఇచ్చాడు. ద థర్డ్ రీజన్ 10th చాప్టర్ 11th వర్స్, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి, స్త్రీలు పిల్లలు మీ గేదెలు పశువులు మీ ఆస్తిపాస్తులు ఇక్కడే ఉండాలి, పురుషులైనటువంటి మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి అని చెప్పాడు. వీరిని పంపించేదానికి ఫరోకి ఇష్టం లేదు. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతే ఐగుప్తు యొక్క స్టేటస్ ప్రపంచంలో ఉండే 7 అద్భుతమైనటువంటి దేశాలలో ఐగుప్తు 3వ స్థానంలో ఉంటుంది. ఇశ్రాయేలుల ప్రజలందరికీ కూడాను ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఐగుప్తు యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ బిజినెస్ పరంగా కానీ అన్నింటిలో లో ప్రొఫైల్కు పడిపోతుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు అరణ్యానికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి దాన్ని పిసికి దాన్ని కలిపి ఇటుకలు పెంకులు తయారు చేసి ఆ విధంగా ఐగుప్తులో ఒక బిజినెస్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయింది ఇశ్రాయేలీయుల ద్వారానే. అందుకే ఈరోజు ఐగుప్తులో కైరో అనేటటువంటి ప్రాంతం ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిజినెస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
అందుకే ప్రపంచంలో ఉండే 7 అద్భుతమైనటువంటి ఈజిప్టు, బాబిలోన్, రోమ్, ఈ విధంగా ఈ 7 దేశాలలో ఐగుప్తు 2వ స్థానంలో ఉంది. వీరిగిన వెళ్ళిపోతే ఆ స్టేటస్ పడిపోద్ది. ఫరోకు బాగా తెలుసు. అందుకే పురుషులు మాత్రం మీరు వెళ్ళండి, స్త్రీలు, మీ పిల్లలు, మీ గేదెలు, మీ ఆస్తి ఇక్కడే ఉండాలని 3వ రీజన్ చెప్పాడు. చాలా మంచి స్టోరీ, మంచి స్టోరీ కాదు, హిస్టరీ. దెన్ ద 4th one, 10th chapter, 24th verse, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు, మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండాలి. సో కాస్త అవకాశం ఇచ్చాడు. టేక్ యువర్ స్పౌసెస్ ఆర్ చిల్డ్రన్, మీరు వెళ్ళండి, ఎంత దూరమన్నా వెళ్ళండి, బట్ డోంట్ ట్రై టు క్రాస్ ద ఈజిప్ట్ బార్డర్ దాటకుండా బార్డర్ సమీపం వరకు మీరు వెళ్ళండి. మీ పిల్లలు, మీ భార్యలు మీరు వెళ్ళండి, మీ గేదెలు, ఆస్తి ఇవంతా ఇక్కడే ఉంచండి, వాటి కోసమే తిరిగి వస్తారని. సో అలా 4వ రీజన్లో కాస్త ఫరో మోసేకు ఊరటనిచ్చాడు. ద 5th and last one, ద 12th chapter, 12వ అధ్యాయం 31వ వచనం మర్చిపోక, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలు పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించుడి. సో గమనించండి, నిర్గమకాండం 3వ అధ్యాయం నుండి నిర్గమకాండం 12వ అధ్యాయం వరకు దేవుడికి మోసేకు జరిగిన సంభాషణ, ఫరోకు మోసేకు జరిగిన సంభాషణ 20 సంవత్సరముల చరిత్ర. అంటే దేవుడు చెప్పిన ఆ డే 1 మోసే ఐగుప్తుకు వెళ్ళి ఉంటే అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు అక్కడుండి 430 సంవత్సరాలే. మోసే తడవు చేయటం, 5 సాకులు చెప్పటం, ఫరో తడవు చేయటం, 5 సాకులు చెప్పటం, ఈ 8 అధ్యాయాల యొక్క చరిత్ర 20 సంవత్సరముల వ్యవధి పట్టింది. అందుకే కొన్ని వేల సంవత్సరముల తర్వాత లూకా గారు రాస్తూ అపోస్తల కార్యం 13వ అధ్యాయం 19-20 వచనములో ఇంచుమించు 450 సంవత్సరములను రాశాడు. ఎనీ డౌట్? ఆ 20 సంవత్సరములు నిర్గమకాండం 3వ అధ్యాయం నుండి నిర్గమకాండం 12వ అధ్యాయం వరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సంభాషణ, ఈ కాన్వర్జేషన్లో 20 సంవత్సరముల సమయం పట్టింది. మోసే నిర్లక్ష్యం వలన ఇశ్రాయేలుల ప్రజలు ఇంకా 20 సంవత్సరముల ఐగుప్తులో బానిసలుగా ఉండటం జరిగింది. అందుకే మోసే గారు 12:40లో 430 అని రాశాడు. దాన్ని బేస్ చేసుకొని ఒరిజినల్గా హిస్టారికల్గా లూకా గారు ఆలోచన చేసి 450 అని రాశాడు. రెండూ కరెక్టే, సందర్భాలు ఇలా ఉన్నాయి. దీని గురించి మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే తర్వాత నన్ను సంప్రదించండి. ఐ కెన్ గివ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. రైట్? సరే, మొత్తానికైతే ఇక ఫరో అనుమతి ఇచ్చాడు. రాత్రి బయలుదేరి వెళ్ళండి అని చెప్పాడు. ఇక మోసే వారిని నడిపించేటప్పుడు వారికి ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు. మీరు వెళ్ళండి, మోసే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఒకవేళ చాలా డిస్టెన్స్ దగ్గరగా ఉందని మీరు షార్ట్కట్లో ఒకవేళ గూగుల్ మ్యాప్ను బేస్ చేసుకుని వెళ్తారేమో, అలా వెళ్ళకండి. మీరు చుట్టుదారియగు ఎర్ర సముద్రముని తిరుక్కొనే వెళ్ళాలి. మీరు సమరయ మార్గం గుండా వెళుతారేమో, వెళ్ళకండి. సమరయ మార్గం గుండా వెళితే ఫ్రమ్ ఈజిప్ట్ టు ప్రామిస్ ల్యాండ్ జస్ట్ ఫర్ 11 days టు రీచ్ ద ప్రామిస్ ల్యాండ్. 11 దినాలలో ఆ దేశాన్ని చేరుకుంటారు. కానీ అలా వెళ్ళకండి అని చెప్తున్నాడు దేవుడు. చుట్టుదారియగు ఎర్ర సముద్రము తిరుక్కొని ఆ మార్గం గుండా వెళ్ళండి అని చెప్పాడు. ఎందుకో ఈ 11 daysలో వెళ్ళి ఉంటే అసలు దేవుడంటే, దేవుని ప్రభావము, దేవుని శక్తి ఇశ్రాయేలు ప్రజలకు అంతగా తెలిసి ఉండేది కాదు బహుశా. సో కాబట్టి దేవుడు వారి పట్ల ఆ 40 సంవత్సరముల అరణ్య ప్రయాణంలో అద్భుతమైనటువంటి కార్యముల ద్వారా దేవుడు ఎవరో, ఆయన ఏం చేస్తాడో, ఏం చెయ్యగలడో అనే విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు తెలియాలి. కాబట్టి చుట్టుదారియగు ఎర్ర సముద్రం గుండా వెళ్ళమని దేవుడు మోసేకు చెప్పాడు. సో వారు ఒకవేళ సమరయ మార్గం గుండా వెళ్ళి ఉంటే, అప్పుడే నేను చెప్పాను కదా, ఐగుప్తు యొక్క మిలిటరీ వ్యవస్థ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అన్నమాట.
వారికి ఉండే రథాలు. సొలొమోను కూడా ఐగుప్తులోనే కొంటాడు. ఒక్కొక్క రథానికి 1,70,000 రూపాయలు ఇచ్చి మొదటి శతాబ్దంలోనే కొన్నాడు. ఒక గుర్రం ఖరీదు. వారి యొక్క రథాలు అన్నీ కూడా ఇనపవి. ఒకవైపు 3, ఒకవైపు 3, 6 గుర్రాలు, 12 కళ్యాలు ఉంటాయి. అంత బలమైనటువంటి యుద్ధ సామాగ్రి ఉంది ఐగుప్తుల దగ్గర. సో వీరు సమరయ మార్గం గుండా వెళ్ళి ఉంటే ఎంటైర్ ఈజిప్ట్ ఆర్మీ వాళ్ళని అటాక్ చేసి బందీలుగా బంధించి మరలా వెనక్కి ఐగుప్తుకు తీసుకుని వచ్చి ఉండేవారు. అది దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మీరు ఎర్ర సముద్రం గుండా వెళ్ళమని చెప్పాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు. వీరు వెళుతుండగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం వీళ్ళ దగ్గరికి రాలేదు. వారి ప్రయాణంలో ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఏం చేయాలో ప్రభు అన్నాడు, మోసే మీ మామ దగ్గర నుంచి వచ్చేటప్పుడు కర్ర ఇచ్చాను కదా, కర్రతో కొట్టు అని చెప్పాడు. కర్రను కొడితే 2 భాగాలైంది. ఇశ్రాయేలు ప్రజలు నడుచుకొని వస్తూ ఉన్నారు. ఆరిన నేలగా ఉన్నది. ఫరో యొక్క సైన్యము ఆ యొక్క సముద్రంలో మునిగిపోవటం, ఐగుప్తుకు మిలిటరీ అనేటటువంటి టాస్క్ ఫోర్స్ లేకుండా పోయింది. దేవుడు అద్భుతం చేశాడు. తన బిడ్డలు ఇబ్బంది పడటం ఆయనకి ఇష్టం లేదు. శత్రువుల మీద తిరుగుబాటు చేసి వారు నష్టపోవడం కూడా దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఒక అద్భుతం చేయాలి. కాబట్టి ఆ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు విషయంలో అద్భుతం చేశాడు. వారిని బంధించి బందీలుగా తీసుకుని వెళ్ళాలనుకున్నటువంటి ఫరో యొక్క మిలిటరీ సైన్యం సముద్రం మధ్యలోనికి వెళ్ళినప్పుడు నీరు వారిని కబలించేసింది. సముద్రంలో వారు మునిగిపోయినట్టు, చనిపోయినట్టు మనకు కనిపిస్తుంది. అందుకే మిరియాము తంబుర చేత పట్టుకొని ఆ యొక్క సముద్రంలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఆమె మంచి వర్షిప్ లీడర్, చక్కగా పాడగలుగుతుంది. మిరియాము తంబుర చేత పట్టుకొని యెహోవాను గానము చేసేదము, ఫరో యొక్క సైన్యమును సముద్రంలో ముంచివేసిన వాడా అని దేవుని స్తుతిస్తూ మనం పాడుకునే పాటలలో ఆ పాట ఉంది. ఈ నిర్గమాకాండం 15వ అధ్యాయం మిరియాము పాడినటువంటి పాట. అద్భుతం జరిగిన తర్వాత అటువైపు గడ్డ మీద నిలబడుకొని మిరియాము ఆ పాట పాడి దేవుని స్తుతించింది. ఇదంతా మొదటి శతాబ్దంలో జరిగింది. ఆ పాట మన కీర్తన పుస్తకంలో ఉంది. దాన్ని నేటికి కూడా మనం పాడుకుంటూ ఉంటాం. సో ఒకవేళ వాళ్ళు ఫిలిష్తీయ మార్గం గుండా వెళ్ళి ఉంటే అకార్డింగ్ టు హిస్టరీ ప్రకారం వారు పాలుతెనలు ప్రవించే దేశమును చేరుకునేవారు కాదు. మధ్యలోనే అఫ్కోర్స్ చేరుకోలేదు అనుకోండి, యెహోషువ కాలేబులు తప్ప. మధ్యలోనే ఇబ్బందులు పడి ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడే విధంగా ఫరో యొక్క కఠినమైనటువంటి మిలిటరీ టాస్క్ ఫోర్స్ వారిని బంధించి తీసుకుని వచ్చి చిత్రహింసలు చేసి ఉండేవారు. అప్పటికి వారు అరణ్యానికి వెళ్ళాలి, మన్ను తీసుకురావాలి, కలపాలి, పెంకులు ఇటుకలు తయారు చేయాలి, బండ్ల మీద వాటిని లోడ్ చేయాలి కదండి. కైరో మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్లో ఫుట్పాత్ మీద కూర్చొని వాటి అన్నిటిని అమ్మాలి, వచ్చిన డబ్బును తీసుకొని వచ్చి అధికారులకు ఇవ్వాలి. అధికారులు దానిలో నుండి 1 2 దీరాంశ కూలీలాగా అలా ఇచ్చేవారు మన వారికి. ఆ పరిస్థితి దేవుడి వారి నుండి తప్పించాలన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక. కానీ వారి యొక్క మూర్ఖత వలన అందులో ప్రవేశించలేకపోయారు, ఎక్సెప్ట్ యెహోషువ కాలేబులు తప్ప. సో వారి ప్రయాణంలో వారు చాలా సందర్భాలలో మోసేకు, దేవుడికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం. అంతటి వారు మోసేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా. మొట్టమొదట నాయకుడికి ప్రజలు ఇస్తున్నటువంటి కౌంటర్. న్యాయమేనది? ఇవ్వచ్చా? నాయకుడికి ఇవ్వచ్చు అసలు కదా? ఉదాహరణ చెప్తాను. ఇంతమంది ఉన్నారు. మనం అందరిలో ఇంక్లూడింగ్ మీ, మనమందరం ఇప్పుడు ఒకవేళ 2వ రాకడ వచ్చింది అనుకోనండి, మనలో ఎవ్వరము విడువబడినా మొట్టమొదట దేవుడు మన ఆత్మని గురించి దైవజనుడిని ప్రశ్నిస్తాడు. ఏ ఒక్క ఆత్మ తప్పిపోయినా ద గాడ్ సర్వెంట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్సరబుల్ టు గాడ్. అటువంటి మోసేను ఎన్ని సందర్భాలు, దాదాపు 10 పర్యాయములు నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడినారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడినారు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తెచ్చాం. మోసే ఏమన్నా అడిగాడా దేవుణ్ణి, నాకు ఈ పదవి ఇమ్మని?
అయ్యో బాబు నాకు కాదయ్యా, నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు, ఫరో కఠినుడు, దుర్మార్గుడు, నీ పేరేమంటాడు, ఏదో ఒక లింకు పెట్టి అవసరమైతే నన్ను మర్డర్ అని చెప్పిస్తాడు, కాబట్టి నేను వెళ్ళనని 5 సాకులు చెప్పాడు మోసే అడిగాడు పదవిమ్మని? అడగలేదు కదా. మరి వీరేమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని అరణ్యానికి తెచ్చావా అంటున్నాడు. మోసే తెచ్చాడంటే దేవుడు పంపించాడు కదా. రెండవది మాట ఏమంటున్నారో చూద్దాం, చూడండి 11వ వచనం. మా జోలికి రావద్దు కదా. నాయకుడిని అంటున్నారండి, నాయకుడిని అంటున్నారు, మా జోలికి రావద్దు, నువ్వు మా చావేదో మేము చేస్తాం, మా ఇబ్బంది ఏదో మేము పడతాం, మా జోలికైతే నువ్వు రావద్దు కదా. కాస్త ఆలోచించండి. ద థర్డ్ వన్, మూడవది 14వ వచనంలో కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటే మేలు. వెళ్ళండి, నేను చర్చికి రానంటే వెళ్ళు, నిన్ను ఎవరు అబ్జెక్షన్ చేయరు కదా. నువ్వు ఉంటే కిరీటం ఏమి రాదు, వెళ్ళిపోతే నీకే నష్టం, నేను వెళ్ళిపోతే నాకు నష్టం, వెళ్ళిపోతారా, వెళ్ళండి. అరే పాలు తెనులు ప్రవహించు సస్యశ్యామలమైన దేశాన్ని నేను ఇస్తానంటే మేము వెళ్ళి ఆ యొక్క కఠినమైనటువంటి ప్రజల కింద బానిసలుగా బ్రతికి కష్టపడి హీనమైనటువంటి స్థితిలో జీవిస్తూ వారిచ్చే 49 పైసల బ్రతుకుతో మా జీవితాన్ని కొనసాగించుకునేదానికి ఇష్టపడుతున్నారు. కానీ సస్యశ్యామలమైనటువంటి ప్రామిస్ ల్యాండ్ను, పాలుతెనులు ప్రవహించేటటువంటి ఆ దేశాన్ని, దాన్ని అది వద్దంట వారికి. ఈ కఠినమైన దాసత్వపు జీవితమే మాకు అది మంచిది, మేము తిరిగి వెళ్ళిపోయి ఐగుప్తులకే దాసులం అవుతాం. మోసే ఈ విషయంలో మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అంటున్నారు. ఎవరిని బెదిరించిన నష్టం మనకేనండి. దేవుడి మీద ఛాలెంజ్ చేసి గెలిచిన వారు ఎవరు లేరు కదా. రాకపోతే మనకే నష్టం, ఆరాధనకు రాకపోతే మనకే నష్టం, ఉపవాస ప్రార్థనకు రాకపోతే మనకే నష్టం, వాక్య పఠనం చేయకపోతే మనకే నష్టం, క్వైట్ టైంలో టైం స్పెండ్ చేయకపోతే మనకే నష్టం. నువ్వు ఇవేవి చేయకపోయినా సేవకుడికి కానీ దేవుడికి కానీ ఒక్క పాయింట్ కూడా నష్టం ఉండదు. చూడండి, వెర్రవీగుతున్నారు వీళ్ళు. సమాధులు లేవని తెచ్చావా కదండి, మాకు అదే బాగుంది, వెళ్ళు. అక్కడ ఉన్నప్పుడు ఏం తినేవారో తెలుసా? కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు. స్పైసీ ఉంటుందా, ఉప్పు కారం ఉంటుందా? అన్ని సప్పవేనండి. ఏ నీళ్ళు తాగేవారు? పైన స్త్రీలు స్నానం చేస్తుంటే కింద నీళ్ళు తాగేవారు, నైలు నది నీరు కదా. శ్రేష్టమైన వాటరా? లేదు. ప్రయాణంలో దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? దేవదూతలు తినేటటువంటి మన్నాన్ని ఇచ్చాడు. అపూహము వలె ఉన్నదంట. కంపేర్ చేయండి, దేవుడిచ్చేది ఎంత గొప్పదో, వారు కోరుకునేది ఎంత తక్కువదో. నీరు ఎక్కడి నుండి తాగారు? ప్రపంచంలో సిరువాని వాటరు టాపెస్ట్ టేస్టీ వాటర్, అంతకంటే 100 రెట్లు టేస్టీ వాటర్ను బండలో నుండి వారికి ఇచ్చాడు దేవుడు. ఏది గొప్పది? వారి మూర్ఖత వలన వారు అరణ్యంలో సంహార దూత ద్వారా సంహరించబడ్డారే కానీ దానికి మోసగాని కారకుడు కాదెట్టి పరిస్థితుల్లో కూడాను. వారి ప్రయాణంలో దేవుడు అంత అద్భుతమైనటువంటి ప్రణాళిక వారి విషయంలో కలిగి ఉంటే, మాకు ఆ పాలుతెనలు ప్రవహించు దేశం వద్దు, మేము తిరిగి వెళ్ళిపోయి ఐగుప్తులకు దాసులం అవుతామని నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడుట వలన ఒక్క రాత్రి సంహారదూత ద్వారా 23,000 మంది నిలబడుకొని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు స్పాట్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. 23,000 people that died on the spot. One word కదా, మాకొద్దు, నీ నాయకత్వం మాకొద్దు, మా జోలికి రాకు, మేము ఐగుప్తులో చచ్చేదానికి ఇష్టమే, వాళ్ళ కింద బానిసలుగా ఉండటానికి ఇష్టమే. ఏంటండి గంటన్నర కూర్చొని మందిరంలో సాగుకొడతా ఉన్నారని చాలామంది విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు కదా. నష్టం మనకే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నా మాట మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగా. సో వారు ప్రయాణమై ఈ యొక్క ప్రయాణంలో ఎన్నో లోటుపాట్లు, ఎన్నో ఆటుపోట్లు నాయకుడైన మోసే ఛాలెంజెస్ ఫేస్ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడాను ఛాలెంజెస్ ఫేస్ చేశారు. సో తాత్కాలికంగా దేవుడు వారిని శిక్షించి క్రమపరచాలన్నటువంటిది దేవుడి ఉద్దేశం. అందుకే వారిని అశ్షూరియులకు అప్పగించాడు, మిద్యానీయులకు అప్పగించాడు, ఐగుప్తులకు అప్పగించాడు. తాత్కాలికంగా వారిని శిక్షించి క్రమపరచాలన్నది నా దేవుని యొక్క సుప్రీం అజెండా. ఆ సీక్రెట్, ఆ మిస్టరీ వారు తెలుసుకోక దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభం చేసి దేవుడి ఉద్దేశానికి వ్యతిరేకంగా బ్రతికి
అనుకున్నటువంటి గమ్యస్థానం చేరలేకపోయారు, ఎక్సెప్ట్ జాషువా క్యాలెబ్ తప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఛాలెంజెస్ అన్నింటి ముందు సో వారు ప్రయాణమై వస్తూ ఉండగా నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం, మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. షూరు అరణ్యానికి వచ్చారు. వినండి జాగ్రత్తగా. షూరు అనేటటువంటిది దక్షిణ ప్రాంతంలో సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం. వినండి జాగ్రత్తగా, నన్ను చూడండి. షూరు అనేటటువంటిది సస్యశ్యామలమైనటువంటి నీటి అనుకూలత కలిగినటువంటి ప్రాంతం. ఆదికాండం 16వ అధ్యాయంలో షారాయి హాగరును ఇంటి నుండి పంపించి వేసిన తర్వాత హాగరు వెళ్ళిపోతూ ఉండగా దేవుని దూత వచ్చి హాగరుతో మాట్లాడిన స్థలం షూరు ప్రాంతం. ఆ షూరు జంక్షన్, దట్ ఈస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు ఎ బ్లెస్డ్ ల్యాండ్. దేవుని చేత దీవించబడినటువంటిది ఆ షూరు ప్రాంతం. హాగరుకు దేవుని దూత చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీ యజమాని రాలి చేతి క్రింద అణిగిమణిగి ఉండు, నీ గర్భమున ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి 10 మంది రాజులు జన్మిస్తారని హాగరును దీవించినటువంటి స్థలం షూరు ప్రాంతం. అటువంటి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళు లేవు కదా. ఎలా ఉంది కదా, అంత మంచి శ్రేష్టమైనటువంటి ప్రాంతంలో నీళ్లు లేక వారిని దేవుడు మరలా పరీక్షిస్తూ ఉన్నాడు. సో షూరుకు వెళ్ళారు, అక్కడ నీళ్లు లేవు. అది నీటి సమృద్ధి అయినటువంటిది, కానీ దేవుడు లేకుండా చేశాడు. దేవుడితో సవాల్ చేస్తే పరీక్షలు ఇలా ఉంటాయి, తట్టుకోలేమండి అసలు. ఆయన కోపం క్షణకాలం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కీర్తన 30:5 వచనంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో షూరులో వారికి నీళ్లు లేవు. అక్కడ నుండి నెక్స్ట్ వారు ఎక్కడికి వెళ్ళారు? నెక్స్ట్ వచనంలో మనం ఆలోచన చేస్తే మారా నీళ్లు చేదైనది కనుక నీళ్లు త్రాగలేకపోయారు. అక్కడ నుండి మారాకు వెళ్ళారు. మారాకు వెళితే నీళ్లున్నాయి, షూరులో నీళ్లు లేవు. మారాకు వెళితే నీళ్లు ఉన్నాయి కానీ చేదు నీరు. తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏ ముసలడా మోసే ఐగుప్తులో ఉండి అక్కడే చచ్చి వాళ్ళ కింద బానిసలుగా అక్కడే ఉండుండేవారు. ఇంకా ఎందుకయ్యా తీసుకొచ్చావు, మాకు నీళ్లు లేవు ఇక్కడ. ఒక్క సెకండ్ ఓపికగా ఉండలేకపోయారు. దేవుడు పరీక్షిస్తున్నాడు. లాస్ట్ మూమెంట్ దేవుడు మోసేకి చెప్పాడు, మోసే అక్కడ ఒక చెట్టు మొలిపించాను, దాన్ని బ్రాంచ్ కట్ చేసి నీళ్ళలో వేస్తే నీళ్ళు ఏమైనాయి? మధురమైనాయి. ఒక పాయింట్ ఆఫ్ సెకండ్ వేచి ఉండలేకుండా నాయకుడి పైన తిరుగుబాటు చేశారు. మోసే చేతికి అందే విధంగా దేవుడు ఒక చెట్టును పుట్టించాడు. కొమ్మను విరిచి నీళ్ళలో వేస్తే నీళ్లు మధురమైపోయినాయి. 1 or 2 minutes ఆర్ ఫ్యూ సెకండ్స్ టైం. ఆ ఫ్యూ సెకండ్స్ టైం కూడా ఓపికగా ఉండలేకపోయారండి ఇశ్రాయేలీలు. ఎప్పుడు సమయం దొరుకుతుందా తిరగబడతామో మోసే వెనుకని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అప్పుడు కూడా మోసే పని తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు వచ్చేటప్పుడు మనల్ని పరీక్షించడానికి ఇంకా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకే యోబు అంటాడు కదా, నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె కనబడితే. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. సో ఆ చివరి దశలో ఏంటప్పా, సస్యశ్యామలమైన ప్రాంతం షూరుకు వస్తే అక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, చేదు నీళ్ళు ఎలా తాగాలి మోసే? అయ్యా ఏం చేయాలయ్యా, నీళ్ళు లేవు. సీ ద డిఫరెంట్ వే ఆఫ్ ప్రజెంటేషన్, వే ఆఫ్ కాన్వర్జేషన్. ఒకవేళ వాళ్ళు మోసేను ఆ విధంగా అడిగింటే మోసే తను దేవునితో ఆర్గ్యుమెంట్ చేసి ఎలాగైనా అద్భుతం చేసిండేవాడు. అలా కాకుండా తిరుగుబాటు చేశారు. దేవుడు మోసేకి చెప్పాడు, ఆ కొమ్మ విరిచి నీళ్ళలో వేయి, నీళ్లు మధురమైపోయినాయి అని చెప్పాడు. అప్పటికి తిరుగుబాటు చేశారు. దేవుడి దీవెనలు పొందుకున్నట్టుకు బదులుగా వారు నష్టం వెనక నష్టాన్ని చవిచూడవలసి వచ్చింది. ఆ తదుపరి వారు 27వ వచనం, తర్వాత వారు ఏలీముకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడ ఆ నీళ్ళ యొద్ద దిగిరి. అక్కడ నుండి ఏలీము దగ్గరికి వచ్చారు. ఏ బోర్వెల్ ఇంజన్స్ లేవు, బోర్వెల్ లారీస్ లేవు కదండి. 12 నీటి బుగ్గలను దేవుడు అద్భుత రీతిగా పుట్టించేశాడు. మినిట్స్ ఆఫ్ సెకండ్లో 70 ఈత చెట్లను పుట్టించేశాడు.
12 నీట బుగ్గలలో ఉద్భవిస్తున్నటువంటి నీటిని 6 లక్షల కాలుబలం, అబౌట్ 20 years, అకార్డింగ్ టు హిస్టరీ ప్రకారం 25 lakhs అని కొంతమంది స్కాలర్స్ అంటారు. మొత్తానికైతే ఆ సమూహం అంతా తృప్తిగా తాగేంత నీటిని ఆ 12 నీటి బుగ్గలలో నుంచి దేవుడు పుట్టించాడండి. అవి తాగి ఆ 70 ఈత చెట్ల కింద వారు విరామం తీసుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో షూరు లాంటి పరీక్షలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మారా లాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వాటిని విడిచిపెడదాం. ఏలీము అనుభవము కలిగి కదండి ప్రభువుకు, వాక్యానికి లోబడి బ్రతికే ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చే దీవెన అద్భుతంగా ఉంటుంది. పరీక్షించి చూడండి. కన్ను మూసుకొని ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇశ్రాయేలుల యొక్క జీవిత చరిత్రలో నాయకుడైనటువంటి మోసే, ఫరో మోసే, ఈ సంభాషణను గురించి ఇశ్రాయేలుల యొక్క ప్రజలు మోసే యొక్క ఎన్కౌంటర్ గురించి కొన్ని విషయములు ఈరోజు మీరు మాకు వినిపించారు. అందుకొరకు మీకు స్తోత్రాలు నానా. మిమ్మల్ని స్తుతిస్తూ స్మరిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మేము మార్చుకోవలసినవి మేము మార్చుకునేటట్లు మమ్మల్ని హెచ్చరించినందుకొరకు దేవా స్తోత్రాలు. షూరు అనుభవాన్ని విడిచిపెడదాం, మారా అనుభవాన్ని విడిచిపెడతాం, ఏలీము అనుభవాన్ని కలిగి ఉంటాం ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని నడిపించండి. మా పట్ల మీ చిత్తం ఏమయ్యిందో అది మీరు జరిగించండి తండ్రి. మాలో ఏవైనా లోటుపాట్లు, తెలుసో తెలియక మేము పొరపాటున విరోధంగా ఏదైనా మాట్లాడి ఉన్నా ప్రేమతో మమ్మల్ని క్షమించి మీ దీవెనలతో నింపి మీ చిత్తము చేయునట్లు మమ్మల్ని భూమి మీద సజీవ లెక్కలు ఉంచుకొని మా ద్వారా మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఇంకొక టైం ఉంది. 10 minutes నేను టైం తీసుకుంటాను. నా పేరు ప్రకాష్ క్రిస్టఫర్. మా స్వగ్రామం ఆంధ్ర. అయితే 1973 when I was in 5 years బెంగళూరులో సెటిల్ అయ్యాం. 5th వరకు తెలుగు చదువుకున్నాను. నా హైయర్ స్టడీస్ అన్నీ కూడాను బెంగళూరులో చేశాను. నా యొక్క థియాలజీ ఇవన్నీ కూడాను కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేశాను. సో దేవుడి సేవకు పిలిచినప్పుడు 1993 ఫిబ్రవరి 19వ తేదీ నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఫీబా సువార్త సంస్థలో నేను సేవకుడిగా చేరి ఇప్పటికీ 75 ట్రైబల్ ప్రాంతాలలో, ఈ 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ 1600 ట్రైబల్స్ ఉన్నాయి. ఇది రికార్డ్ చేయొద్దండి, ఇది ఆఫ్ చేయండి, మెసేజ్ వరకు ఉంచుకోండి. 1600 ట్రైబల్స్ ఉన్నారు ఈ 2 రాష్ట్రాలలో అకార్డింగ్ టు సర్వే ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. వాటిలో నా ప్రోగ్రామ్స్ వలన 75 ట్రైబల్స్ వారిని మేము చేరుకోగలిగాం, రీచ్ అయ్యాం. 75 ట్రైబల్స్ వారి మధ్యలో దేవుడు అద్భుత రీతిగా మన పరిచర్య జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. సో ముఖ్యంగా నక్సలైట్స్ వారి ప్రాంతాలకు కూడా మేము వెళ్ళాం. ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది ఆ చెక్ పోస్ట్ దాటి వెళ్ళేదానికి. కొండ ప్రాంతాలలో, లోయ ప్రాంతాలలో ఉండేటటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని అటువంటి వారి మధ్యలో పరిచర్య చేస్తూ వస్తూ ఉన్నాం. కానీ కొన్ని చోట్ల పోయే వరకు తెలుసు కానీ తిరిగి వస్తామో లేదో తెలియదు. అటువంటి క్లిష్టమైనటువంటి ప్రాంతాలలోని ప్రజల మధ్యలో పరిచర్య చేస్తూ ఉన్నాం. ఎలాగుంటుంది పరిచర్య అంటే మీకు ఒక మాట గుర్తు చేస్తాను. ఇది చిన్న డివైస్ అండి, మేడ్ ఇన్ ఇస్రాయల్ వారు తయారు చేశారు. 2000 రూపీస్ కాస్ట్. ఇవి మేము ఒక 30,000 బాక్సెస్ ఆర్డర్ చేసాం. ఇందులో ఇది సోలార్ ప్యానెల్. 4 hours ఛార్జ్ చేస్తే 24 hours వాక్యం వినొచ్చు. హాఫ్ అన్ అవర్ ప్రకారం 100 మెసేజెస్ ఇందులో వేసి లోడ్ చేసి ఈ డివైస్ను ఆ కొండ ప్రాంతాల, లోయ ప్రాంతాలలో ఉండేటటువంటి ట్రైబల్స్ వారికి ఉచితంగా అందిస్తాం. ఆ విధంగా ఇప్పటికి మనము 75 ప్రాంతాలలో ఉన్నటువంటి ట్రైబల్ వారి మధ్యలో మన పరిచర్య
దేవురుకు స్తోత్రం. ఏ భాష అండి ఇది? కుర్రు నలగిరంగల అర్థం కదా, ఎరికల భాష. దేవురు వాక్యంగల నింగ కేకవేకండు దేవురు ఎత్తనగాను ఇష్టపుగేదు. సో మొత్తం 75 ప్రాంతాలలో ఈ ట్రైబల్స్ వారి లాంగ్వేజ్లోనే నేను వెళ్ళి ఇలా థియాలజీ పరంగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఎరికల వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కొండ ప్రాంతాల్లో 9 ప్రాంతాలలో ఉన్నారు. అక్కడ వారందరి దగ్గరికి వెళ్ళి సర్వే చేసి ఎరుకల భాషలో ఈ డివైజ్లో వాక్యాలు చెప్పించి సేవకుడి ద్వారా ఈ డివైజ్ని వారికి ఉచితంగా అందించి ఆ 9 కొండ ప్రాంతాలలో ఉండేటటువంటి ఎరుకల వారి మధ్యలో దేవుడు అద్భుత రీతిగా పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా చాలా చోట్ల ఈ 75 ప్రాంతాలలో ప్రాణానికి తెగించి వెళ్ళాలన్నమాట. అటువంటి ప్రాంతాలలో ఉండేటటువంటి వారి మధ్యలో ఈ డివైజ్ ద్వారా పరిచర్య చేస్తూ వస్తూ ఉన్నాం. సో మొట్టమొదట 100 మెసేజెస్ వేసి దీన్ని వారికి అందిస్తాం. ఆ తదుపరి మళ్ళీ 2 మంత్కి ఒకసారి వెళ్ళి మరలా 2 మంత్కి ఒకసారి వెళ్ళి ఆ 100 మెసేజెస్ ఎర్రస్ చేసి మరలా క్రొత్తవి ఇంకొక 100 మెసేజెస్ వేస్తాం. ఆ విధంగా ఫర్ ఇయర్ ఈ డివైస్ ద్వారా ఆ ట్రైబల్ వారు 500 మెసేజెస్ వినే అవకాశం కల్పించేస్తాం ఈ డివైస్ ద్వారా. సో అలా వారిని మేము ఒక్కొక్క ట్రైబల్ వారి మధ్యలో 3 సంవత్సరాలు పరిచర్య చేస్తాం. ఈ 3 సంవత్సరాలలో ఇప్పటికి మన ఈ 75 ప్రాంతాలలో ఉండే ఈ ట్రైబల్ వారి మధ్యలో కొన్ని వేల మంది ప్రభువుని నమ్ముకున్నారు. కొన్ని వందల మందికి బాప్తిసాలు కూడా ఇవ్వటం జరిగింది. మెయిన్గా ఈ కొండ ప్రాంతాలలో లోయ ప్రాంతాలలో ఉండేటటువంటి ట్రైబల్స్ వారిని దృష్టిలో ఉంచుకొని ఈ స్పీకర్ బాక్స్ ద్వారా మళ్ళీ మా రేడియో పరిచర్య ఉంది, ఆడియో మీడియా అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ అవన్నీ వారికి అందుబాటులో ఉండవు కాబట్టి ఈ డివైస్ ద్వారా మేము ఈ 75 ప్రాంతాల్లో ఉండే ట్రైబల్స్ వారిని అద్భుత రీతిగా ప్రభు యొద్దకు నడిపించగలుగుతూ ఉన్నాం. ఈ సంవత్సరం 2 ప్రాంతాలలో ప్రారంభం చేశాం. ఒకటి చిత్తూరు జిల్లాలో పాచిగుంట అని ఉందన్నమాట. అక్కడ యానాదిస్ ఉంటారు, పందులు కాసుకునే వాళ్ళు, చాలా కంపు అనమాట. వాళ్ళను గ్రామస్తులంతా వెలివేశారు. ప్రభు నాకు చెప్పాడు వారి మధ్యలో పరిచర్య చేసి డివైస్ డిస్ట్రిబ్యూట్ చేయమని. సో వారి మధ్యకి వెళ్ళాను ఫిబ్రవరి మాసంలో. 46 డిగ్రీల హాట్ వెదర్ అనమాట. 9 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి. అక్కడికి వెళితే ఊరి చివరన చిన్న చిన్న హట్స్ వేసుకొని వారు నివాసం చేస్తూ ఉన్నారు. సో అక్కడ 2 పగళ్ళు 1 రాత్రి ఉన్నాం. ఉండేదానికి చాలా కష్టపడ్డాం. దోమలు, వాసన, డ్రింకింగ్ వాటర్ లేదు. అలా వారి మధ్యలో ఉండి ఒక 20 డివైజెస్ వారికి మేము వాక్యాలతో కూడినటువంటి డివైజెస్ అందించాం. అదేవిధంగా తెలంగాణలో వరంగల్ డిస్టిక్ కేసముద్రం మండలంలో ముత్యాలమ్మ తాండా అని బంజారా తాండా ఉంది. దీంట్లో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి. నేను మీకు టైం లేదు కాబట్టి ఒకటే ప్లే చేశాను. ముత్యాలమ్మ తాండా అని బంజారా తాండా ఉంది. అక్కడి వారికి కూడాను బంజారా భాషలో ఉండేటటువంటి వాక్య సందేశాల ద్వారా డివైజ్లో నింపి వారికి అందించాం. ఆ విధంగా ఛత్తీస్గఢ్, ముండారియా, భోజ్పురి దాదాపుగా 46 భాషలలో 75 వివిధ ప్రాంతాలలో ఉండేటటువంటి ట్రైబల్స్ వారికి ఈ డివైజ్ ద్వారా మేము వారిని ప్రభువులో నడిపిస్తూ ఉన్నాం. సాక్రిఫైస్ చేసామండి. నేను నా ఇంజనీరింగ్ ముగించాను. టీవీఎస్ కంపెనీలో నేను పనిచేస్తున్నాను. 7 years 1 month పనిచేసిన తర్వాత ప్రభు సేవకు పిలిస్తే అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవ కొరకొని వచ్చాను. ఆ విధంగా నా టీం అందరం కూడాను సమర్పణతో ప్రభు పనిచేస్తూ ఉన్నాం. కాకపోతే ఆర్థికంగా చాలా ఛాలెంజెస్, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కొక్క డివైస్ కాస్ట్ 2,000 రూపాయలు అనమాట. సో ఇంకా మాకు కాస్తగిన వనరులుండి కాస్త సపోర్ట్గా మాకు ఫైనాన్షియల్గా అందించగలిగితే ఇంకా మేము ఎక్కువ ప్రాంతాలలోని ట్రైబల్స్ వారిని చేరుకోగలుగుతాం, ఈ డివైజెస్ వారికి అందించగలుగుతాం. సో ఎవరైనా ఈ డివైస్కు స్పాన్సర్ చేయగలిగితే వారి పేరు మేము వెనకల రాస్తాం. ఒక డివైస్ను మేము ఒక చోట ప్లేస్మెంట్ చేస్తాం. సరౌండింగ్లో 25 మంది కూర్చొని వాక్యం వినొచ్చు. ఎవరైనా స్పాన్సర్ చేసిన ఆ డివైస్ ద్వారా వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఒక్కరు ప్రభుని నమ్ముకున్నా ఆ స్పాన్సర్ చేసిన ఆ బ్రదర్కి కానీ ఆ ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో కాబట్టి మా ప్రయాస మేము కష్టపడుతూ ఉన్నాం. సో కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రభు ఎవరితోనైనా ప్రేమిస్తే ఆర్థికంగా సహాయం చేయండి. అలా ఎవరైనా సహాయం చేసినటువంటి వారికి రిసిప్ట్స్ ఇస్తారు. తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తారు. మేము చేసేటటువంటి పనిలో మీరు కూడా మాతో కలిసి సేవ చేసినటువంటి వారు అవుతారు. కాకపోతే ఈ విషయం బలవంతమైతే కాదు.
మీరు ఇవ్వాల్సిన టైత్ మీ సంఘానికి ఇవ్వండి, అది వాక్యానుసారం. ఇంకా సేవకులు ఏవైనా ప్రకటించి ఉంటే అవన్నీ కూడా మీరు మీ సంఘానికి ఇస్తూ అనవసరంగా పెట్టుకునేటటువంటి ఖర్చులను తగ్గించుకొని మిషనరీ మినిస్ట్రీ చేస్తున్నటువంటి సంస్థలకు దేవుడు ప్రేరేపిస్తే మాత్రమే ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన దైవజనులకు పెద్దలందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాక్య సందేశం అందించిన కృష్ణాపర్ గారికి ఎల్రోజు సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దయచేసి మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే వాక్యం చదువుకొని ప్రభువు మనకిచ్చినటువంటి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుందాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. హృదయంలో ఉన్నటువంటి ఏదన్నా మనకి ఎదుటివాడితో పగలున్నా, కక్షలున్నా, భేదాలున్నా, మితములున్నా, ఏదన్నా మనలో దోషమున్నా, ఎటువంటి పాపమున్నా సరే వాక్యం సెలవిస్తుంది, ఈ రక్తము మీరు తీసుకునే రక్తం కేవలం పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే. ఇంకా మీ పాపాలు కడిగినటువంటి ఆ రక్తాన్ని అనేకుల కొరకు ఆ రక్తాన్ని చిందించాడని మీరు గుర్తెరగాలి. అనేక మందికి ఈ రక్తం యొక్క రుచి చూపించాలి. యేసు రక్తంలో విడుదల ఉంది. సమస్తమైనటువంటి లోకములో మిళితమైపోతున్నటువంటి ప్రతి విధమైన అపవాది శక్తుల నుంచి విడుదల ఉందని గుర్తెరిగి అనేక మందికి ప్రచురించటానికి, ఈ రక్తం ద్వారా అనేక మందిని హృదయాలను కడగటానికి మీరు ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తుంది. కేవలం దీన్ని ప్రచురం చేయటానికి, అనేక మందికి తెలియజేయటానికి, అనేక మందిని మరలా ఈ గుంపులో చేర్చటానికి, ఈ బల్ల ముందు అనేక మందిని మోకరింప చేయటానికి వాక్యం సెలవిస్తుంది. మీరును మరణ పర్యంతం వరకు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మందిని ఆయన నామంలో మీరు నడిపించాలని మిమ్మల్ని వాక్యం హెచ్చరిస్తుంది. ఒక ప్రకటన చేస్తుంది. మీరు త్రాగునప్పుడెల్లా దీనిని జ్ఞాపకం చేసుకోండి, మీరు తీసుకున్నప్పుడెల్లా దీనిని జ్ఞాపకం చేసుకోండి. కేవలం అనేక మందికి ప్రచురం చేయటానికి మాత్రమే మీరు తీసుకుంటున్నారు. పితరులు అనేక మంది మన్నాను తిన్నారు కానీ చనిపోయారు. చూడండి, అనేక మంది మన ముందు పితరులు, మన తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, అనేక మంది పితరులు, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు అనేక మంది ఈ యొక్క మన్నాను తిన్నారు, చనిపోయారు. కానీ ఆయన రక్తం, ఆయన శరీరం, అదే మనకి. ఆయన శరీరం తింటే, ఆయన రక్తాన్ని తాగితే నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావంట. నిత్య జీవం మాత్రం కోసమే నేను తీసుకుంటున్నానని నువ్వు తీసుకోవాలి. ఈ ఆహారం ఎల్లప్పుడూ జీవింపచేస్తుందని నువ్వు తీసుకోవాలి. ఈ లోకంలో ఆహారం తాత్కాలికం మాత్రమే, కానీ ఈ నువ్వు తీసుకున్నటువంటి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు తీసుకున్నప్పుడల్లా నిత్య జీవం ఎక్కడుంది, నేను ఎలా జీవించాలి, ఎలా నిత్య జీవం చేరుకోవాలి, ఎలాగ ఆయన రాజ్యంలో నేను ఉండాలి, ఆయన రాజ్యంలో మరలా ఆయన ముందు ఈ విందులో ఎలా పాల్గొనాలని నీ హృదయం ఆశపడాలంట. ఈ రోజుని నీలో ఉన్న ప్రతి దాన్ని కూడా, ఆ దేవునికి వ్యతిరేకమైన దాన్ని, హేయమైన దాన్ని జ్ఞాపకం చేసుకో ఒక్కసారి. ఎవరికన్నా మీ మధ్యకి ఈ యొక్క శరీరాన్ని, రక్తాన్ని మీరు తీసుకోకపోతే చెయ్యెత్తినట్లయితే మీ వద్దకు తీసుకొస్తాను. ఎవరికన్నా రాకపోతే దయచేసి చెయ్యేస్తుంది. ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుందామో. నేను వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేసుకుని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనంలో, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. అవును, ఈ యొక్క బల్లారాధనలో నువ్వు పాల్గొంటున్నావు. ఎంతో మనం ఆయన సన్నిధిలో ఒక రొట్టెను తీసుకుంటున్నావంటే, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నావంటే అది ఆశీర్వాదకరమైనది. కాబట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శరీరాన్ని తీసుకునే ముందు, ప్రభువా, ఈ యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదం నాలో కోల్పోతున్నానేమో ప్రభువా, ఈ ఆత్మీయమైనటువంటి నిత్య జీవం చేరే ఆశీర్వాదం నాలో ఉందా అని పరీక్షించుకొని, నిన్ను నీవు పరీక్షించుకుని మాత్రమే తీసుకోమన్నాడు. ఒక్కసారి ఆలోచించుకొని ఆయన శరీరాన్ని తీసుకుందాం. అటు పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము, అనగా
పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఆ రీతిగా మనం రక్తాన్ని తీసుకునేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీవు జీవించటం కోసం ఆయన రక్తాన్ని ఇచ్చాడు, జీవం కలిగిన రక్తాన్ని, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, పవిత్రపరిచే రక్తాన్ని, స్వస్థతనిచ్చే రక్తాన్ని, హృదయాన్ని బలపరిచే రక్తాన్ని ఈ సమయంలో నువ్వు తీసుకుంటున్నావు. ఇది తీసుకొనినప్పుడల్లా నీ హృదయాన్ని పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి, నలుపుకోవాలి. బాధలు ఏదైనా ఉంటే నీలో ప్రతిదాన్ని విడిచిపెట్టుకొని, ఎవరినన్నా క్షమించలేకపోతే క్షమించి, ఎవరినన్నా నీకు పగలు కక్షలు మితభేదాలు ఉంటే వాటినన్నిటిని విడిచి తీసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విశ్వాసమే నిత్య జీవం. నీ విశ్వాసం నీ నిత్య జీవం నడిపిస్తుంది. అందుకంటున్నాడు, జీవాహారం నేనే, దీన్ని తీసుకొని వాడు నిత్య జీవంలోకి వెళ్తాడు. అటువంటి కృప మనందరికి దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధులని వందనాలు, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ శరీరాన్ని నీ రక్తాన్ని నీ బిడ్డలు పంచిపెట్టాం ప్రభువా. నీ చేతితో నువ్వు అప్పగించావునైనా బిడ్డలందరూ కూడా నీ నామాన్ని జ్ఞాపం చేసుకుంటూ, నీ నామంలో ఎన్ని శ్రమలు పడుతున్నారో జ్ఞాపం చేసుకుంటూ, ఇప్పటి వరకు శరీరం నలగొట్టుకోకపోతే, హృదయాన్ని బాధ పెట్టుకోకపోతే, రక్తాన్ని పరీక్షించుకోకపోతే, రగిలించుకోకపోతేనైనా రోషం కలిగిన రక్తం అని జ్ఞాపం చేసుకుని ప్రభువా, రోషం కలిగిన క్రైస్తవుడు వలె తండ్రి సాతానును ఎదిరించి ప్రభువా నీ బిడ్డలు తీసుకున్నప్పుడు శక్తిని దయచేసి నీ కోసం జీవించే కృపను బిడ్డలకు అనుగ్రహించమని దేవా, నీ బిడ్డలు ఇదిగో శరీరాన్ని తీసుకొని చుండగా వాళ్ళ దేహాన్ని బలపరచండి, శుద్ధీకరించండి, నీ కొరకు ఉపయోగపడే శరీర దేహముగానైనా అభిషేకించి నడిపించుకోమని యేసునామని ప్రార్థన సమర్పించుకొని చున్నాం తండ్రి. ఆమేన్. అందరం ఆయన శరీరాన్ని తీసుకుందాం. అలాగనే ప్రార్థన చేసుకుని ఆయన రక్తాన్ని కూడా తీసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రభువా, ఇదిగో తండ్రి నీ కృపను బట్టి బిడ్డలందరినీ నీ సన్నిధికి తోడుకొచ్చావు ప్రభువా. ఇదిగో చక్కటి అద్భుతమైన మాటల్ని మాతో మాట్లాడు ఆయనైనా. మేము పరీక్షించుకోకుండా ఎన్నో బాధలు వస్తున్నాయని, శ్రమలు వస్తున్నాయని, అడ్డంకులు వస్తున్నాయని, ఆపదలు వస్తున్నాయని, ఎంతోమంది నిందిస్తున్నారని దేవా, మేము పరీక్షించుకోకుండా, నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మేము వెనక్కి తగ్గిపోతున్నామేమో ప్రభా. ఇదిగో నీ దాసుడి ద్వారా మాట్లాడావు ప్రభా. తండ్రి, మోషే ఏ విధంగా అయితే ప్రభా నీ సేవ కోసం ప్రయాసపడ్డాడు, మోషే ప్రార్థించినప్పుడు ఏ విధంగా అయితే మన్నాను కురిపించావో, దేవా అద్భుత మహాచకార్యాలు జరిగించి నువ్వు ముందుకు నడిపించావో, అటువంటి కృపను మేము జ్ఞాపకం చేసుకుని దేవుడు నాతో ఉంటే చాలు, ఆయన మాతో ఉంటే అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు, యెహోవా మా యొక్క ఆంచలన్నీ హృదయ వాంఛలన్నింటినీ తీరుస్తాడని ధైర్యంగా ముందు కొనసాగే కృపను దయచేయి ప్రభా. ఇదిగో బిడ్డలందరూ నీ యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న బిడ్డలందరూ కూడా తీసుకోలేని వారికి అనేక మంది కోసం ప్రయాసపడే మనసులు దయచేసి వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు కృష్ణపర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరన్నా మా ఇంటి వద్ద ఉంటారో ఏమైనా డౌట్లు ఉన్నా ఏదైనా ఉన్నా తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సహోదరి జైశాలి గారి యొక్క భార్య దోహా ఖత్తర్ దేశం వచ్చారు, అలాగే మొట్టమొదటిగా సంఘానికి వచ్చారు. సహోదరి జైశైలమ్మ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు ఖత్తర్. హల్లెలూయా. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను, ఏమిచ్చి నే నిన్ను దర్శించగలను. అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన, అందుకో దేవా చెప్పకూడదాం నా దీన స్తుతులు, అందుకో
రూపుదిద్దావు, నశించిన నన్ను వెతికి రూపుదిద్దావు. చెప్పలు కొడతాం అందరూ, సంతోషంగా ఉన్నవారందరూ చెప్పలు కొడితే పడతారు. ప్రేమ అనే మాయలో పడిపోయినటువంటి మనల్ని, మత్తు అనే ముసుగులో చెడిపోతున్న మనల్ని, పడిపోయిన వారిని లేవనెత్తడానికే ఆయన ప్రాణం పెట్టాడు. చెడిపోతున్న మన హృదయాల్ని బాగు చేయడానికి మాత్రమే ఆయన శక్తినిచ్చి బలమునిచ్చి ఆయన మనకు ప్రేమనే మాయలో పడిపోయాను, మత్తు అనే ముసుగులో చెడిపోయాను. ప్రేమనే మాయలో పడిపోయాను, మత్తు అనే ముసుగులో చెడిపోయాను. పడిపోయిన నన్ను లేవనెత్తావు, చెడిపోయిన నన్ను చేరదీసావు. మలినమైన నా బ్రతుకు శుద్ధి చేసావు. చెప్పట్లో మలినమైన నా బ్రతుకు శుద్ధి చేసావు. అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన, అందుకో చెప్పలు కొడతాం అందరూ సంతోషంగా. నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన. పాపినైన నన్ను వెతికి రక్షించావు, నశించిన నన్ను వెతికి రూపుదిద్దావు. పాపినైన నన్ను వెతికి రక్షించావు, నశించిన నన్ను వెతికి రూపుదిద్దావు. ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను, ఏమిచ్చిన నిన్ను దర్శించగలను. అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన, అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అందరు రెండు చేతులైతే హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దయచేసి అందరు లేచి నిలబడినైతే ముగింపు ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు కృష్ణప్పర్ గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. అలాగే దినాన్ని యవనస్తులు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. దయచేసి వారి కుటుంబాల కోసము, వారి ఉద్యోగాల కోసము, వారందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే ధన్యత దేవుడు వాళ్ళందరికీ ఇచ్చేలాగన వారి కోసం ప్రార్థించండి. అలాగే పార్కింగ్లోనే ప్రేమ విందు మనకు అందిస్తారు. దయచేసి అందరూ తీసుకుని వెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ స్మరిస్తూ ఉన్నాం. ప్రభా, మీ కృప మా మీద ఉంచుటను బట్టి మరొకసారి మా ప్రియ ప్రభా మీ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మీరిచ్చిన మంచి యోగ్యతకై మంచి అవకాశమును బట్టి మీకు వందనస్తులమై ఉన్నాం. మీ సన్నిధిలో చేరి రాగా ఆత్మరూపిగా మీరు మా మధ్యలో ఉండి జరిగించుకున్న పరిచర్య అంతటి కొరకు నా స్తోత్రాలు. చక్కగా ఆరాధన జరిగించుకున్నారు తండ్రి. చక్కటి వర్తమానం మీరు అందించారు తండ్రి. మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినందుకు కొరకు దేవా స్తోత్రాలు. మాలో ఎవరమైనా అయోగ్యముగా పాలు పంపులు పొంది ఉంటే ప్రేమతో క్షమించండి. యోగ్యమైన రీతిలో మీలో పాలు పంపులు పొందుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మాకు నేర్పించమని మీ సన్నిధిలో మేము కోరుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినాన్ని మా జీవితాలకు బహుమానంగా ఇచ్చినందుకు కొరకు దేవా స్తోత్రాలు. ఈ మహానగర పట్టణంలో స్వామి సంఘమును ఉంచుకొని సంఘ సేవకులను, పెద్దలను, సభ్యులను ఇంతవరకు మీరు కాపాడి మీరు చేస్తున్న మేలులన్నింటి కొరకు నా స్తోత్రాలు. ఎవరికైనా ఏదైనా ఇబ్బందులున్నా, కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా యేసు అధికారం కలిగిన నామమున మా ప్రియ తండ్రి వాటన్నింటి నుండి బిడ్డలకు విడుదల కలిగించమని మీ సన్నిధిలో కోరుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. మీ చిత్తానికి అప్పగిస్తూ ఉన్నాము తండ్రి.
ఇంతవరకు నాన్న మీరు మా మధ్యలో ఉండి జరిగించుకున్న పరిచర్య అంతటి కొరకు మీకు స్తోత్రాలు. మా ప్రియతని ప్రోగు చేయబడినటువంటి ఈవీని బట్టి, కానుకని బట్టి మీకే స్తోత్రాలు. ఇచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. ధారాళంగా మీ సేవకిచ్చుటకు తండ్రి ప్రేరేపించి ముందుకు నడిపించమని, ప్రోగు చేయబడినటువంటి ఈవి ఆత్మల మహిమార్థమై సంఘ క్షమాభివృద్ధి కొరకు, సువార్త వ్యాపకం కొరకు తండ్రి వాడబడినట్లు సహాయం ఇచ్చమని ఇచ్చిన మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు విమోచకుడనే నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము సర్వలోకంలోని సార్వత్రిక సంఘములకు, సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ స్థలంలో కూడిన సంఘములోని ప్రతి ఒక్కొక్కరికి నజరేయుడైన యేసు నామమును ఆశీర్వాదం ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. నీ మహిమేద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబాలకును తోడయండి, కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.